అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ కొండలి స్పీక్. సో ఈ రోజు మనం విశ్వవసునామ సంవత్సరంలో తులా లగ్నం వారికి ఎలా ఉందో తెలుసుకుందాము. తులా లగ్నం వారికి మార్చ్ 30 నుండి మే 14 చాలా ఎక్సలెంట్ పీరియడ్ ఉంటది. ఎందుకంటే శని అక్కడ గురువు యొక్క 2 గృహాలు పట్టుకుంటున్నాడు. గురువు చేసే దోషాన్ని శని పూర్తిగా తగ్గించేస్తున్నాడు కాబట్టి తులా లగ్నం వారి పీరియడ్ ని యూజ్ చేసుకోవాలి. ముఖ్యంగా కోర్టు కేసెస్ అలాంటివి అంటే న్యాయం మన వైపు ఉండి కోర్టు కేసెస్ లాంటివి మనం ఏమైనా చిక్కుకుంటే మాత్రం ఈ కోర్టు కేసెస్ తీరిపోవడానికి ఇది చాలా అనుకూలమైన పీరియడ్. ఈ పీరియడ్ లో మనం హియరింగ్స్ లాంటివి పెట్టుకోవాల్సి ఉంటది. అండ్ తమ్ముళ్ళు చెల్లెళ్ళ వల్ల అనుకూలత, వాళ్ళ వల్ల ఏదైనా లాభాలు కలగటం, బిజినెస్ కి ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అని కొత్తవి ట్రై చేయడం, లేకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కి కానీ ఇవన్నీ కూడా చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మార్చ్ 30 నుండి మే 14 వరకు. దీని తర్వాత ఖర్చులు తక్కువ అయిపోతాయి, సేవింగ్స్ మిగులుతాయి అనమాట. సో ఈ పీరియడ్ చాలా మంచి పీరియడ్, ఇది మంచి కాలం కాబట్టి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది తులాలగ్నం వారు మార్చ్ 30 నుండి మే 14 వరకు. దీని తర్వాత మనకి సెకండ్ ఫేజ్ లో మే 15 నుంచి అక్టోబర్ 18 అండ్ డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ ఉగాది. ఈ పీరియడ్ కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ గురువు శని నుంచి బయటపడి అక్కడ గురువు కొంచెం ఇబ్బందులు చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ అంటే సేవింగ్స్ ఖర్చు అయిపోవడం, సంతానం వల్ల అంటే సంతానం మన మాట వినకపోవడం, లేకపోతే సంతానం ప్రయత్నించే వాళ్ళకి అవ్వకపోవడం, ఇలాంటివి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి గురువు సంతానకారకుడు అందులో, కాబట్టి గురువు యొక్క రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలి ఈ మిక్స్డ్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పీరియడ్ లో. అండ్ దాంతో పాటు అక్కడ బిజినెస్ కి మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని తను చేసే మంచి పని అంటే ఏదైతే సపోర్ట్ చేస్తున్నాడో అది మాత్రం వదలాడకుండా ఉంటాడు. సో శని చేసే మంచి మనకు అందుతూ ఉంటుంది, కాకపోతే గురువు నుంచి కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే. సో కాబట్టి ఇది మిక్స్డ్ పీరియడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది 175 days ఏదైతే ఉందో. అండ్ కోర్టు కేసెస్ లో మాత్రం శని బలం కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎందుకంటే శని కోర్టు కేసెస్ రిలేటెడ్ భావాన్ని చూస్తున్నాడు. సో ఈ మిక్స్డ్ పీరియడ్ లో కూడా శని బలం కంటిన్యూ అవుతా ఉంటది. అండ్ ఇంకో పీరియడ్ అంటే ఫేజ్ 3 వచ్చేసి ఇక్కడ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5. సో ఇది చాలా కొంచెం ట్రబుల్సమ్ పీరియడ్ ఉంటుంది, ఎందుకంటే చాలా కష్టాలు పడే అవకాశం ఉంటుంది. గురువు పూర్తిగా డామినెన్స్ చూపిస్తున్నాడు శని పైన. ఒకవేళ గురు దశ అయిపోతే ఓకే, అవ్వకపోతే మాత్రం రెమెడీస్ వేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ బాసెస్ తో హెడ్ ఎక్స్ రావడం, అంటే మన వృత్తి ఉద్యోగాలలో కూడా పై అధికారుల నుంచి ఇబ్బందులు రావడం. అండ్ ప్రాపర్టీస్ అండ్ బిజినెస్ కి అంత మంచి పీరియడ్ కాదు. సో ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటివి మాత్రం అంత పెట్టుకోకుంటే బెటర్, ఎందుకంటే నష్టాలకి అమ్ముకోవాల్సి ఉంటది, లేకపోతే మనం ఎక్కువ ఖర్చు పెట్టి కొనాల్సి ఉంటది. సో ఇది అంత వర్తి పీరియడ్ అయితే కాదు. సో ఎప్పుడైతే మనకి పీరియడ్ మంచి లేదా అనుకుంటామో అప్పుడు మనం సైలెంట్ గా ఉండాలి అండ్ రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. నమస్తే.